వ్లాగర్ కష్టాలు ఇలా ఉంటాయి భయ్యా. ఇప్పుడే ఇక్కడ ఆగాను. డిన్నర్ బ్రేక్ అయితే కాదన్నమాట. మన గోప్రో ఉంది కదా, స్ట్రక్ అయిపోయింది. సో బ్యాటరీ చేంజ్ చేసి మెమరీ కార్డ్ కూడా అయిపోయింది. దీని పరిస్థితి చూపిస్తాను. సో చైన్ అయితే ఇలా లూజ్ అయిపోయింది, సౌండ్స్ చేస్తుంది. నా టైల్ బ్యాగ్ అయితే పోయింది. ఒకసారి చైన్ లూప్ చేసి ఎంత వచ్చాను, 600 ఎంత వచ్చాను. బండి అయితే బండిలో లేదనమాట. మన గోప్రో పని చేయట్లేదు. అదొకసారి మార్చి మెమరీ కార్డ్ చేంజ్ చేయాలి. సో ఇప్పుడే చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్ నాకు అది బండికి కొద్ది చైన్ లూప్ అయింది. తర్వాత నేను థమ్స్అప్ ఒకటి తాగాను. తినబుద్ధి వేయట్లేదు అసలు, తిన్నామన్నా సిరాకేస్తుంది. ఇప్పుడే చిన్న ఘాట్ సెక్షన్ వెళ్ళిపోయింది, చాలా బాగుంది. కానీ చూపిద్దామంటే గోప్రో దెబ్బేసింది ఎప్పటిలాగే. మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయింది. తర్వాత బ్యాటరీ డెడ్. 2 బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టి ఇది పెట్టానా లేదా, అలాగే ఇది అలవాటు చేసుకోవాలి ముందు. ఇది బిగించడం మర్చిపోతున్నాను ప్రతిసారి. చెప్పాను కదా, ఇప్పుడే సింగిల్ రోడ్డు మంచి ఘాట్ సెక్షన్ వెళ్ళింది. చిన్నది బుడ్డిది అనమాట, మరీ పెద్దదేం కాదు. నాదేమో లో ఫ్యూల్ లెవెల్ పడిపోయింది. నెక్స్ట్ బంక్లో కొట్టించాలి. చైన్ లూజ్ అయిపోయింది. 6000 కిలోమీటర్లు తిరిగింది పాపం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు బాగానే ఉంది. వన్స్ ముంబై ఎప్పుడైతే ఆ కంటైన్మెంట్ జోన్ నుంచి వచ్చానో, ఫస్ట్ గేరు ముందుకి వెనక్కి టార్చర్ చూపించింది. ఆ రోడ్డు కాదు, చిన్న గల్లీలు అనమాట. అదే 2 hours పట్టింది బయటికి రావడానికి. లైట్స్ వేసుకోలేదా? నైస్, గుడ్. ఓకే, రైడ్ అప్డేట్. టైం 10:30 అవుతుంది. ఎక్కడ పెట్టుకున్నాను? హైదరాబాద్ 250 ఉంది. ఇలా పోతే రాత్రి 2:30 కల్లా వెళ్ళిపోతానంటుంది. చూద్దాం. మనం గూగుల్ టైం ఎప్పుడు బీట్ చేయమండి. దాని పని దాన్నే, మన పని మనదే. మనకు కంఫర్ట్ ఉందంటే కంఫర్ట్గా వెళ్తాం, లేదు అంటే మెల్లగా వెళ్తాం, లేదంటే స్పీడ్గా వెళ్తాం, మొత్తానికి వెళ్తాం. సో నైట్ డ్రైవ్ ఎప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎక్కించాను. ఇది తేడా అయిందంటే సో చెప్పలేము ఏ టైంలో ఏది వస్తుందో. ఎంత లైటింగ్ ఉన్నా మన లైటింగ్ అంతంత మాత్రమే. అందుకని చెప్పి కొద్దిగా స్లోగా వెళ్ళడమే బెటర్. వీడు పెచ్చనా కొడుకు. సో ఘాట్ ఎక్కేసాం కాబట్టి ఘాట్ దిగేస్తున్నాం అనమాట. మీకు ఇది ఒమెర్గా నుంచి షోలాపూర్ మధ్యలో వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఒమెర్గా ఇంకొక 30 కిలోమీటర్లు. హైదరాబాద్ 260. విజయవాడ 565. చూద్దాం. 565 అంటే ఒక 10 hours వేసుకోండి. మనం పెద్ద స్పీడ్ వెళ్ళాం కాబట్టి. రైట్ గైస్, కొద్ది ముందుకెళ్ళాక పెట్రోల్ కొట్టించుకున్నాక మాట్లాడదాం ఏమైనా ఉంటే. సో మహారాష్ట్రలోనే మూడో ఫుల్ చేయించాలి. మరీ 98 ఉంది. కర్ణాటక చూడాలి ఎంత ఉందో. బోర్డర్ ఒకసారి చెక్ చేస్తాను ఎంత దూరం ఉందో. బోర్డర్ ఉంది అంటే కర్ణాటక వెళ్ళి కొట్టించుకోవడం బెటర్. థ్యాంక్ యూ భయ్యా. 98. ఇక్కడ మరీ టూ మచ్. 98 ఉంది. అమర్గా ముందనుకుంటా తలేజా ఊరి పేరు. దేవుడా, 100 రూపాయలు అంటే ఎలా కొట్టించాలి? అది నా బండికి. ఈ రోడ్డు చూడండి, మా మామూలుగా లేదా రాచకం. రైట్ గైస్, అప్డేట్ రైడ్ అప్డేట్. 11 o'clock అవుతుంది నైట్. సో మనం అమెరికా దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎంత ఉంది? అయ్యో అబ్బా. నెక్స్ట్ కర్ణాటకలోకి వెళ్ళిపోతాం, అప్పుడు అప్డేట్ ఇస్తానండి. ప్రస్తుతానికైతే ఈ చండాలమైన రోడ్లు చూపిద్దామని. కాసేపు అంటే కాసేపు, కొద్దిసేపు ఆపుకున్నా బాగున్నాం.
అస్సలు ఆపుకోలేకపోయాను. అంటే దాని అర్థం జస్ట్ ఇంకొక 12 కిలోమీటర్లు వెళ్తే కర్ణాటక బోర్డర్ అనమాట. ఇప్పుడు పెట్రోల్ కొట్టించాను. అంటే తెలివైన వాళ్ళేనండి. 500దే కొట్టించాను. 500 కొడితే ఎంత వచ్చింది తెలుసా? 5 లీటర్ల 10 పాయింట్లు. పాయింట్ రూపాయి ప్యాకెట్లో తయారైంది. ఛే, ఒకప్పుడు 10 రూపాయలు పెట్రోల్ కొట్టించేవాళ్ళం. 10 పాయింట్లు కూడా రావు ఇప్పుడు. అది పరిస్థితి. కొద్దిగా ఉంది. అక్కడ కర్ణాటకలో ఫిల్ చేద్దాం. నెక్స్ట్ బసవ కళ్యాణ్ ఉంది, వచ్చేస్తుంది. గది సంగతి. అలా పెద్ద లిల్లీ ఫ్రూట్ అయ్యాను అనమాట. జస్ట్ నౌ రోడ్డు మాత్రం టార్చర్ భయ్యా, మామూలు పెట్టట్లేదు. గైస్, నెక్స్ట్ పెట్రోల్ బంక్లో కలుద్దాం. అదే కర్ణాటక వెళ్ళాక మళ్ళీ పెట్రోల్ ప్రైస్ చెక్ చేద్దాం. అక్కడే అనుకున్నాను, మహారాష్ట్ర బోర్డర్ అంతా ఎలాగే ఏడిచాయి రోడ్లు. ఒక 30 km ఉంటుంది ఎగ్జాక్ట్గా. కర్ణాటక అయిపోయి ఇంకా అబ్బబ్బా. సో మహారాష్ట్రలో అడుగు పెట్టగానే రోడ్లు అయితే ఒక 25 కిలోమీటర్లు రచ్చలేపేస్తాయి అన్నమాట. ఆ తర్వాత కొద్దిగా బాగానే ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఈ షోలాపూర్ బిట్ అంతా ఇలాగే ఏడిచింది. ఒక బోర్డు లేదు, ఒక ఇది లేదు, కానీ సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చేస్తుంది. బేసిక్ బోర్డ్ అయినా పెట్టుకోవాలి కదా. ఈ నైట్ ఏం కనబడుతుంది. థ్యాంక్స్ టు ABS. ఇలా ఒకటి కాదులేండి, దగ్గర ఒక 30-40 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. సడన్గా వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి కూడా తెలియదు అనమాట. అది కూడా ఎలా, చెత్త రోడ్డు అయిపోయి కొద్దిగా మంచి రోడ్డు ఉంది అంటే మీరు ఇలా యాక్సిలరేషన్ ఇవ్వగానే వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ రైట్. ఈ రైట్ నుంచి వెళ్ళిపోతే గుల్బర్గా వెళ్ళిపోతాం. కొద్ది ముందుకు వెళ్ళాం అనుకోండి, ఫ్లైఓవర్లో ఉంటుంది. అక్కడ దిగి స్ట్రైట్గా రోడ్ ఎక్కేయచ్చు. లైక్ గోవా వెళ్ళామంటే ఇన్ఫ్యాక్ట్ రాయచూర్ కన్నా ఇది బెటర్ రూట్ అనమాట. గుల్బర్గా టు బాగల్కోటే టు బెల్గాం టు మీరు తెలారి తీసుకుంటే తెలారి ఘాట్, లేదంటే చోర్లా ఘాట్, లేదంటే అంబోలి మీరు వెళ్ళలేండి. కొద్ది ముందుకు వస్తే అన్మోడ్ ఘాట్. ఈ 3 ఘాట్స్ ఉంటాయి ఆప్షన్స్. అందులో అన్మోడ్ ఘాట్ బాగుందంట. ఒక ఓన్లీ 25. ఓ మై గాడ్, JH జార్ఖండ్. సో ఒక 25-30 కిలోమీటర్లు కొద్దిగా వర్క్ అవుతుంది. తెలారి ఘాట్ అయితే చిన్న రోడ్డు ఉంటుంది. చోర్లా ఘాట్ అయితే పర్లేదు, సీనిక్గా ఉంటుంది. రోడ్డు యావరేజ్. మీకు కనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా చూసారా? డామినర్ 400 BS6 2020 వెర్షన్. ఓయో, ఇప్పటివరకు 40-41 చూపించింది అనమాట యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్. ఇది కూడా చెక్ చేయించాలి. ఇంకా 35 అయితే వస్తుందిలేండి. అది అండర్ 90 వెళ్తే. 90 దాటితే 30, 31, 32. ఎస్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే, అంటే ఏమైందా ఎక్సైట్మెంట్ అనుకుంటున్నారా? ఇక్కడ చలేసింది నాకు ఫస్ట్ టైం. ఇప్పటి వరకు వేడి గాలులు. ఇమాజిన్, ఒమర్గా ముందు కూడా ఇందాక ఒక ఘాట్ సెక్షన్ అన్నాను కదా, ఆ ఘాట్ సెక్షన్ దగ్గర టెంపరేచర్ చూస్తే 34 ఉందన్నమాట. అది పరిస్థితి ఇక్కడ. అంటే ఈ లొకేషన్ చిన్న ఎగ్జాక్ట్గా అయితే జహీరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రావాలి ముంబై రూట్లో. ఎగ్జాక్ట్ 100 అనమాట. బాబ్బా భలే ఉంది. ఓ టోల్ గేట్ కూడా ఉందా? ఓకే, టోల్ గేట్ తర్వాత అనమాట. బాగా హై ప్లేస్లో ఉంది, అంటే బాగా డౌన్లో అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అల్టిమేట్ ఉంది భయ్య, అల్టిమేట్. నార్త్ సైడ్ అంత చలి లేదు కానీ ఓకే, కనీసం చలి తగిలిందనమాట. అమ్మా, ఇలా ఉంటే చాలు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ వేడికి చిరాకు దొక్కుతుంది. మొత్తానికి 6+1 7, ఇది ఒకటి 8. అంతేనా? అంతే, 8 టోల్ గేటే. ఇదెంత ఉంది?
55 రూపీస్. 55 మల్టీ ఎంట్రీ 80. కొండను కట్ చేసి బాగా పెట్టారు. ఓన్లీ టోల్ గేట్. మొత్తానికి చలి చూస్తాను, చలి ఫీల్ అయ్యాను. చూసేసానంటే ఇంకేమో అనుకుంటారు. అయ్యా రైడ్ అప్డేట్. ఇంకా టైం 11:30 అయింది. నేను బయలుదేరి 14 గంటలు అవుతుంది. కాంట్ ఇమాజిన్, జస్ట్ 600 కిలోమీటర్స్ వచ్చాను 14 గంటలకి. నా రైడింగ్ కెరీర్లో ది బెస్ట్ వరస్ట్ అనమాట ఇది. అరాచకం అంటే అరాచకం. ఈరోజు ఢిల్లీ టు ముంబై కండిషన్ డిఫరెంట్, నేను కాదను. కానీ బా ఇది యాక్చువల్లీ చాలా ఈజీగా ప్రశాంతంగా అయిపోద్ది అనుకున్నాను, కానీ టార్చర్ పెట్టేసింది భయ్యా. మామూలు టార్చర్ కాదు. ఓ కర్ణాటక బోర్డర్ మొత్తానికైతే చేరుకున్నాం. ఏంది వెరైటీగా పెట్టారు. కానీ కర్ణాటక అయితే చేరుకున్నాం. పెట్రోల్ కొట్టించుకోవాలి. మన నెక్స్ట్ టాస్క్ అదే అన్నమాట. ఎంత అయితే అంత కొట్టేద్దాం. హాఫ్ ట్యాంక్ ప్లస్సే ఉంది. మళ్ళీ హుమ్నాబాద్ తర్వాత అయిపోతుంది. చిన్న బిట్టే కదా కర్ణాటక, అందుకు. ఇప్పుడైతే ఇండియన్ ఆయిల్కి వెళ్ళాను. వాడేమో పెట్రోల్ లేదనేసాడు. సర్లేండి, రిలయన్స్లో కొట్టేద్దాం. 94 కదా, 95. అబ్బో, ఆడ మీద 3 రూపాయలు తక్కువ. ఓ హెచ్పి ఉంది కానీ అటు ఉంది. ఇటు కూడా ఉందా? నైస్. ఇక్కడికి ఒక 35 పైసలు 40 పైసలు తేడా ఉంది. అన్న కార్డు ఇదియా ఫుల్ నత్తిని ಆಯ್ತಾ ಅಷ್ಟೇ. ಹಾಂ ಸಾಕು. 600 ఇందాకంత. బో ఏమిటో తగేస్తున్నాను. సో ఈరోజుకైతే 3 ఫుల్ ట్యాంకులు, ఒక చిట్టి ట్యాంకు, హాఫ్ ట్యాంక్. ఎందుకంటే 500 వేయించాం కదా అడి దగ్గర. ఈడేం రాడా? ఈ బండి చూడండి, 10 రోజులు 6000 కిలోమీటర్లు ఇలా అయిపోయింది. ఇంకొక 700-800 ఉంది బ్యాలెన్స్. కానీ మంచి పర్ఫామ్ చేస్తుందిలేండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆపకుండా 24 గంటలు కొట్టినా సరే పరిగెడుతుంది బండి. ఇలాగ సర్వీస్ చేయించాలి. సర్వీస్ టైం కూడా అయిపోయింది. బసవేశ్వర స్వామి ఆస్థానం బసవ కళ్యాణం. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే బసవ కళ్యాణ్. ఎంట్రీ బాగుంటుంది. సో రైడ్ అప్డేట్ ఎగ్జాక్ట్గా 11:59 అవుతుంది. ఇప్పుడే బసవ కళ్యాణం దాటాం. ఎవడు పోలీసియా అంటగా ఆపాడు. ఇంకెంత 150 కిలోమీటర్ల. ఓ 180 ఉందా? నేను ఇక 150 ఏమో అనుకున్నాను. రైట్, కనిద్దాం. హైదరాబాద్ 192, సంగారెడ్డి 128, జహీరాబాద్ 78. డండన్
ఏమైనా తినాలా, తిందామా, ఏం చేద్దాం చూద్దాం. మాణిక్ నగర్, ఏదో మాణిక్ భాష లాగా ఉంది పేరు. సూపర్ లగ్జరీ. జహీరాబాద్ 59, సంగారెడ్డి 109, హైదరాబాద్ 173. లైట్గా ఆకలేస్తుంది, ఏమో తింటే బెటర్ ఏమో. బాప్రే, చలి స్టార్ట్ అయింది ఇక్కడ. టైం ఎంత అయింది? 12:10. గుడ్ గుడ్. కర్ణాటక బోర్డర్ ముందు, ఆబ్వియస్లీ ఇది రెండోది అనుకుంటా కర్ణాటకలో. దేవుడా, 90 రూపీస్ పాపం. 90, 145. ఇదేంటి వెరైటీగా ఉంది. అరే ఎంత టోల్ గేట్ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం మరీ ఇంత వరస్ట్గా ఉంచాలరా మరి. వీళ్ళు పర్లేదులేండి, కనీసం సిమెంట్ అయినా వేసారు. కొన్ని ఉంటాయి మరి తాకి వల్ల ఉంటుంది అన్నమాట దారి. వాట్ ఈస్ దిస్? హైవే నెక్స్ట్ బాగుంది. మా శాడ్లింగ్ చేస్తేనే బాగుంది. ఓకే, రైట్ సైడ్ ఫ్లైఓవర్ కింద నుంచి అలా రైట్ సైడ్ వెళ్ళిపోతే బేదర్ కోట. సో బేదర్ ఇక్కడ నుంచి అంటే సమ్మర్ అరౌండ్ 30 కిలోమీటర్లు ఉండాలి. 28 నుంచి 30 వస్తుంది అనుకో. ఎంత చూస్తున్నారు, ఎవరు శాడ్లింగ్ చేయరాలిగా, నేనే చేస్తున్నానా? బాప్రే, మహారాష్ట్ర బార్డర్ అనుకున్నాను కానీ దాని అమ్మ మొగుడులా ఉంది కర్ణాటక బార్డర్. రోడ్డే లేదనమాట. ఇంకా ఆ కనిపిస్తున్న దూరంలోనే మన తెలంగాణ ఉంది. సరే, బార్డర్ క్రాస్ చేశాక మాట్లాడుకుందాం మనం. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణకి స్వాగతం. సో టైం ఎగ్జాక్ట్గా 1 o'clock అవుతుంది. అబ్బాబ్బాబ్బా, ఫైనల్లీ మన నైబరింగ్ స్టేట్కి అయితే వచ్చేసాం. సో ఓవరాల్గా 10th డేనా ఇది? 9th డేయా? ఐ థింక్ సో 9th or 10th, కన్ఫర్మ్ చేస్తానండి వెళ్ళేటప్పుడు. సో టోటల్గా మనం ఎన్ని స్టేట్స్ కవర్ చేసాం? సో పక్క నుంచి మొదలెడితే వెళ్ళేటప్పటి నుంచి ఒడిస్సా, ఛత్తీస్గఢ్ 2, మహారాష్ట్ర 3, మధ్యప్రదేశ్ 4, మధ్యప్రదేశ్ టు ఉత్తరప్రదేశ్ 5, ఉత్తరప్రదేశ్ టు రాజస్థాన్ 6, అగైన్ యూపీఏ కౌంట్ అయింది. ఆ తర్వాత ఢిల్లీ 7, ఢిల్లీ తర్వాత హర్యానా 8, హర్యానా తర్వాత హిమాచల్ ప్రదేశ్ 9. ఎవరు నాకేనా? సో హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ 10, జమ్మూ 11, జమ్మూ నుంచి మళ్ళీ బ్యాక్ ఢిల్లీ, సేమ్ అయిపోయింది. ఢిల్లీ నుంచి రాజస్థాన్ అయిపోయింది 11. తర్వాత గుజరాత్ 12, మహారాష్ట్ర అయిపోయింది. కర్ణాటక 13, తెలంగాణ 14. సో టోటల్గా 14 స్టేట్లు అయ్యాయి అన్నమాట. మొత్తానికి ఆల్మోస్ట్ నార్త్ ఇండియా అయితే కవర్ అయిపోయింది. तेरे इश्क में बहका पहले से ही